కదా. వందలాది మంది వాళ్ళ గర్భసంచులు ఆపరేషన్లు అయిపోయిన తర్వాత 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్లు గడిచిన తర్వాత ఎన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతున్నారు. మందేస్తే సైడ్ ఎఫెక్ట్ రావడం వేరు, కానీ గర్భసంచి తీసేస్తే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే బాడీలో ఆగిపోతుందో అప్పటి నుంచి అమ్మకి ఎన్ని రకాల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే వచ్చేటువంటి సమస్యలు వస్తున్నాయి కదా. అప్పటి నుంచి రెగ్యులర్ పేషెంట్గా మారిపోయింది కదా. చిన్నదానికి పెద్దదానికి హాస్పిటల్ మందులు నీరసం, చేతకాకపోవడం, చివరికి వచ్చేసరికి ఆ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ రాకపోవడం వల్ల వచ్చేటువంటి ఆ ఎముకలు గుల్లబారిపోవడం, కీళ్ల సమస్యలు, మోకాళ్ళ సమస్యలు, నడుము సమస్యలు, ఎన్ని ప్రాబ్లమ్స్ అండి. వీటన్నిటికీ పరిష్కారం ఏంటనేటువంటిది ఓపిక్గా మనం ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంది. గర్భసంచి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. వైట్ డిశ్చార్జ్ అవుతుంటే తగ్గుతుంది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే కంగారు పడద్దు. ఎవరన్నా క్యాన్సర్ వస్తుందేమో అని అంటే తీసే ఆపరేషన్ అనొద్దు, కంగారు పడద్దు. ఓపిక్గా ఎత్తుకుంటే సమస్యకి పరిష్కారం ఉంది. ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయితే లైఫ్లో అవి తగ్గవు, తీసేయాల్సిందే, లేదా క్యాన్సర్ వస్తుందేమో అంటే కంగారు పడద్దు.